హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా అంటే చాలా బాగున్నాను. నేను దుంపలగడ్డ తిన్నాను పోయినా అని చెప్పినా కదా, వీడియో పెట్టినా కదా, దాని కంటిన్యూషన్ ఈ వీడియో అయితే బండి గుడి చుట్టూ ప్రదర్శనలు అయితే చేసేసి బండి ఒక దగ్గర పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ప్లేస్ అయితే గుడి దగ్గర చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుంది. ఆ ముందు పక్క రేకులు ఉన్నాయి కదా, పోయిన సంవత్సరం అయితే లేవండి, ఈ సంవత్సరం అయితే వేసినారు. ఎండ కదా నీడగా ఉంటుంది అనేది రేకులు అయితే వేసినారు. అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాం. అమ్మవారిని మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుని దుంపలగట్ట అమ్మవారిని సరే కదా. అమ్మవారు చాలా అందంగా అయితే ఉన్నారు, కాళ్ళ మీద కాలు వేసుకొని. అమ్మవారి అనుగ్రహం మనందరికీ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతేను. దర్శనం అయితే చేసుకుని అమ్మవారి టెంకాయ అయితే కొట్టేసి కొద్దిసేపు అయితే కూర్చున్నాము. ఇంకా గుళ్ళో లడ్లు అయితే అమ్ముతున్నారు, లడ్లు తీసుకొని. ఇక్కడైతే మనకు తెలిసిన పాపే అంట. లడ్లు అయితే కొనుక్కొని అయితే వచ్చేసి ఇక్కడ బూడి బయట ఎదురుగా గయస్తంభం అయితే ఉందండి. గయస్తంభం అయితే అక్కడే రేకులు అయితే వేసింది. నేను ఇచ్చిన పూలు బత్తీలు అయితే అగరబత్తీలు అయితే వెలిగించి అమ్మవారికి పసుపు కుంకుమ అయితే పెట్టేసి కోడి కోసే దగ్గరికి అయితే వెళ్ళాము. మనం తీసుకెళ్ళిన బోనం అయితే ఇస్రాక్ అయితే వేసి యాపాకు మండలు తీసుకోవాలి. గంగమ్మ తల్లి అంటే యాపాకు మండలు తీసుకోవాలి కదా. ఇస్రాక్ అయితే వేసి యాపాకు వేసి ఎక్కడిన బోనం అన్నం అయితే పెట్టి పసుపు కుంకుమ పెట్టి పూజించి పెట్టేశాను. మా వారు అయితే కోడి కోసుకొని తీసుకొని వచ్చి పెట్టేశారు. ఇట్లా ఈ విధంగా అయితే దుంపలగట్టకి వెళ్ళి అమ్మవారికి బోనం అయితే పెట్టుకొని వచ్చేసినాం. మేమైతే ఇంకా పిల్లలకైతే బొమ్మలు కంపల్సరీ తీసుకోవాలి కదా, బొమ్మలు అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము. బొమ్మలకైతే అనిమల్స్, పిల్లలకైతే చిన్నోడికి అనిమల్స్ అయితే తీసుకున్నాను. చాప బొమ్మ అయితే తీసుకొని ఇక్కడ మా వారు అయితే కోడిని అయితే నీట్గా క్లీన్ చేసి కొట్టేసినారు. కూర అయితే వండేసిన. నాటుకోడిలోకి మీకు ఏమంటే ఇష్టం? మాకు వడలు పూరీలు అంటే ఇష్టం. పిల్లలు వడలు అయితే తింటారు కదా, అందుకని పూరి అన్నం నాటుకోడి చేశాను. నా వీడియో నచ్చితే ప్లీజ్